తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వ్యవహారం మరోసారి హైకమాండ్ దృష్టికి చేరింది. వర్గ పోరుకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు పార్టీ ప్రతిష్టకు దెబ్బతీస్తోందనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా నెలకొన్న వివాదాలపై వివరాలు సేకరిస్తూ పార్టీని గాడిలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. అధికార పార్టీ నేతల్లో ఉన్న పొరపొచ్చాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను మేడం సరిదిద్దే పనిలో పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ అత్యంత సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగా బయటపడుతోంది. కొన్ని చోట్ల మాటల యుద్ధం వరకు వెళ్లగా కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా ఆమె పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వివాదాల మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మధ్య ఎలాంటి విభేదాలున్నాయి, వాటికి కారణాలేంటి, పార్టీపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నారు. నాయకుల పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించి పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై అధిష్టానానికి నివేదికలు అందించడం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆమె చర్యలు చేపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వర్గపోరును తగ్గించి నాయకులను సమన్వయం చేయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్తో పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆమెతో భేటీ అయ్యారు. తుంగతుర్తి పంచాయతీపై ఎంపీ చామలతో మీనాక్షి మాట్లాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ ఎంపీ చామల మధ్య విభేదాలేంటి, ఇటీవల ఆరోపల్లి కేంద్రంగా కాంగ్రెస్ వర్గాల ఘర్షణ, బహిరంగ దాడులకు దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెల వర్గం, సీనియర్ల మధ్య ఏం జరుగుతుంది, విభేదాలు ముదిరి పాకాన పడటానికి కారణాలేంటి, పదవుల కేటాయింపులో ఎవరికి అన్యాయం జరిగిందనే విషయాలపై చర్చించినట్టు సమాచారం. తుంగతుర్తి వివాదంపై ఎంపీ చామల వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలపై రచ్చకెక్కకుండా అంతర్గతంగా చర్చించాలని ఆమె సూచించినట్లు సమాచారం. ఇక ఇటీవల వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియ మధ్య ప్రోటోకాల్ ఫైట్ నడిచింది. తన శాఖ అయిన దేవాదాయ శాఖకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి ఏకపక్షంగా సమావేశం నిర్వహించడంపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు ఫిర్యాదు చేశారు. కడియంకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి స్పందిస్తూ ప్రజా వ్యతిరేకతను కవర్ చేసుకోవడానికి కొందరు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేసే అధికారం ఎమ్మెల్యేగా తనకుంటుందని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుపై ఆరా తీసిన మీనాక్షి ఎంపీ కడియం కావ్యను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపైన మీనాక్షి నటరాజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య అంతర్గత విభేదాల గురించి ఎంపీ రఘురామరెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యేతో తనకున్న ఇబ్బందులను ఆయన వివరించినట్లు తెలుస్తోంది. కోనంనేని వైఖరిపై ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే నేతల మధ్య విభేదాలని పక్కన పెట్టి పార్టీ ఐక్యత కోసం కృషి చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత పరిణామాలు, నాయకుల మధ్య సమన్వయం, సంస్థాగత బలోపేతం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాబోయే రాజకీయ కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణను మరింత బలోపేతం చేయడంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న నాయకులపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చని సంకేతాలిస్తున్నట్టు సమాచారం.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో మీనాక్షి నటరాజన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఏంటి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి, స్థానిక నాయకుల మధ్య ఎలాంటి విభేదాలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి వంటి అంశాలపై ఆమె నేరుగా ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అధికారంలో ఉండగా మరోవైపు పార్టీలో వర్గపోరు కొనసాగడం కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య సమన్వయం పెంచడం, విభేదాలకు చెక్ పెట్టడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ కార్యక్రమాలకు పార్టీని సిద్ధం చేయడమే హైకమాండ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న ఈ వరుస సమీక్షలు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలకు ముగింపు పలుకుతాయా, లేక వర్గపోరు మరింత ముదురుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.